ముందుగా అందరికీ జై శ్రీరామ్. ఇదైతే హనుమాన్ దీక్షలో 41 రోజుల్లో డే 4 అండి. డే 2, డే 3 తీయడానికి అయితే అవ్వలేదు. డే 4 మంగళవారము. మార్నింగ్ ముగ్గేయటం అయితే కంప్లీట్ అయింది. మన పనిలో మనం ఉంటే స్వాములు అయితే వారి పనులు అయితే చేసుకుంటున్నారు. హాయ్ అండి, వీడియోలు పెట్టట్లేదని ఏమనుకోబాకండి. మాలలు వేస్తున్నారు కదా స్వాములు, దానివల్ల కొంచెం బాగా పని ఎక్కువైపోయింది, దానివల్ల కుదరట్లేదు. ఇవాళ మంగళవారం కదా, చిన్న చిన్న గారెలు చేస్తున్నాను స్వామికి మాల వేయటానికి. ఇంతవరకు బిజీగా అయిపోయింది, అసలు కుదరట్లే వీడియోలు తీయటానికి కూడా. మా వీడియోలు తప్పకుండా చూడండి. కంపల్సరీ పెట్టండి. టిఫిన్ ఏం చేస్తున్నావు? టిఫిన్ ఇవాళ గారెలు, స్వామికి మాలేసి తగ్గి మీద గారెలు చేస్తాను. ఇవాళ మాలకి గారెలు చేశాను, పొంగల్ చేశాను. మా వీడియో లేట్గా వచ్చినా కంపల్సరీ చూడండి, ఏమనుకోబాకండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ గంట కొట్టండి. మనం పంపించిన గారెలు అయితే స్వాములు మాలలు చేసుకుంటున్నారు. మన ప్రమేయం అయితే ఎక్కువ ఏమి ఉండదు, మనం చేసిస్తే స్వాములు అయితే చక్కగా చేసుకుంటారు. ఆంజనేయ స్వామిని చిరంజీవుడు అని కూడా అంటారు. ఈ విశ్వంలో ఏదో ఒక ప్రాంతంలో ఆయన సజీవంగానే ఉన్నారని చెప్పేసి చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. అందులో మేము కూడా కొంతమంది. శ్రీరాముడి నామం ఎక్కడైతే వినిపిస్తూ ఉంటుందో హనుమంతుడు కూడా అక్కడే ఉంటారు. ఆయనను తలుచుకుంటే చాలు, ఎటువంటి భయాలున్నా బాధలున్నా కూడా తొలగిపోతాయి. మనం ఏదైనా పని ముందు అనుకొని మొదలు పెడితే చాలు, వెనకాల నుండి ఆయనే నడిపిస్తాడు. స్వాములు కూడా ఎప్పుడోంచి మాల వేసుకోవాలని అనుకున్నారు, అలాగే మొదలు పెట్టారు. ఆయన ఆ భగవంతుడే వెనకాల నుండి నడిపిస్తున్నారు. ఆ గారెల మాలలు వేయగానే చూడండి ఎంత కళ అయితే వచ్చిందో. స్వాములు అయితే చక్కగా అందరూ కూర్చొని పూజ అయితే చేస్తున్నారు. ఈ దీక్షలో ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా చూడాలని ఆ భగవంతుడిని కోరుకుందాం. 4వ రోజు పూజ కూడా చాలా బాగా అయితే పూర్తయింది. ఈ రోజు నుండి 41 రోజుల దీక్ష వరకు హనుమంతుడి యొక్క గొప్పతనాల గురించి మాట్లాడుకుందాము. మీకు కూడా ఏమైనా హనుమంతుడి గురించి విశేషమైన విషయాలు తెలుసుంటే కామెంట్స్ రూపంలో మాకు కూడా తెలియచేయండి, మేము కూడా తెలుసుకుంటాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, రాముల వారికి జై, హనుమంతు వారికి జై, రాముల వారికి జై. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకున్నాం. అంతవరకు జై శ్రీరామ్, జై బజరంగబలి.